Praise the Lord, my dear brothers and sisters. I welcome all of you to Jesus Grace Fire Ministries. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన గొప్ప కృపను బట్టి, దేవుని యొక్క ప్రేరేపణను బట్టి, దేవుడి ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడబోచుండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. హల్లెలూయా. ఇక్కడ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క శ్రమ కాలము గురించి మాట్లాడుతున్నాడు. మనము శ్రమల గుండా వెళ్తున్నాము, కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, మనము శోధనల గుండా వెళ్తున్నప్పుడు ఆ కాలము ఎంత అనే విషయాన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆ కాలము ఎంతో కాలము కాదు కానీ కొంచెము కాలం అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కొంచెము కాలము మనము శ్రమ పడిన తర్వాత, అది 5 సంవత్సరాలు కావచ్చు, 2 సంవత్సరాలు కావచ్చు, 10 సంవత్సరాలు కావచ్చు, ఆ కాలము మనము శ్రమ పడిన తర్వాత దేవుడు మనల్ని పరిపూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరుస్తాడంట. మరి ఆ కష్టాలు, కన్నీళ్ళు, ఆ యొక్క శోధనలు, వేదనలు దేవుడు మన జీవితంలో ఎందుకు అలౌ చేశాడనే విషయాన్ని ఇక్కడ మనము చూసినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్న విషయం ఏంటంటే, ఆయన యందు మనం విశ్వాసంలో స్థిరపరచబడడానికి, ఆయన విశ్వాసంలో మనం ఎదగడానికి, ఆయన విశ్వాసంలో మనము స్థిరంగా ఉండడానికి మాత్రమే మన జీవితంలో కష్టాలని దేవుడు అలౌ చేస్తూ ఉంటాడు. అదే విధముగా మనము దేవుని మీద ఆధారపడడానికి, దేవుడు తప్ప మన జీవితంలో ఇంకా ఎవరు కూడా మనకు అద్భుతము చేయలేడని, మన జీవితంలో అద్భుత కార్యాలను, ఆశ్చర్య కార్యాలను చేసే దేవుడు మాత్రమే అని తెలుసుకోవడానికి మాత్రమే మన జీవితంలో కష్టాలని, కన్నీళ్ళని, శోధనలను మన జీవితంలో దేవుడు అలౌ చేస్తూ ఉంటాడు. మనం శ్రమల గుండా, కష్టాల గుండా మనం వెళ్తున్నప్పుడు అది ఎంతో బాధాకరంగా, అది ఎంతగానో దిగజారినటువంటి స్థితిలో మనం వెళ్తూ ఉంటాం. ఆ పరిస్థితిని మనము ఫేస్ చేస్తున్నప్పుడు మనకి ఎంతగానో కృంగుదల అనేది మనకు వస్తూ ఉంటుంది, ఎంతగానో బాధపరచబడినట్టుగా మనము ఉంటాం. ఆ బాధలలో, ఆ కష్టాలలో, ఆ కన్నీళ్ళలో మనము ఏం చేయాలంటే, మనము దేవుని దగ్గరికి మాత్రమే, పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి మాత్రమే మనం పరిగెత్తాలనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఎప్పుడైతే మనము మన యొక్క కష్టాలలో, కన్నీళ్ళలో మనము దేవుని దగ్గరికి పరిగెత్తినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన యొక్క సామర్థ్యముతో, మన యొక్క బలముతో, మన యొక్క శక్తితో ఆ కష్టాలను మనము ఓర్చుకోలేము, ఆ యొక్క శ్రమలను మనము ఓవర్కమ్ చేయలేము. కాబట్టి ఆ సమయాలలో మనం ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుని దగ్గరికి, పరిశుద్ధాత్మ సహాయం కొరకు మనం ఎప్పుడైతే పరిగెత్తుతామో దేవుడు మనకు సహాయం చేస్తాడు. మన బలహీనతలలో మనకు బలమునిస్తాడు. మన శ్రమలలో ఆయన మనకు సహాయం చేస్తాడు. మన శ్రమలలో ఆయన మన చేయిని పట్టుకుంటాడు. మనం ఏమాత్రం కూడా ఆ యొక్క శ్రమలలో కొట్టుకొని పోకుండా, ఆ ఇబ్బందులను కొట్టుకొని పోకుండా, ఆ యొక్క బలహీనమైన సమయాలలో మనము దుఃఖపడకుండా ఆయన మనకు సహాయము చేస్తూ ఉంటాడు. మనం ఆ విధముగా పరిశుద్ధాత్మ దేవుని సహాయము కోరుకున్నప్పుడు మాత్రమే ఆ శ్రమ కాలాన్ని మనము దిగ్విజయముగా మనము ముగిస్తాము. ఆ కాలము, శ్రమ కాలము మన యొక్క జీవితంలో మనకు ఆ యొక్క కాలం గుండా మనం వెళ్తున్నప్పుడు మనము దేవుని యొక్క సహాయముతో మాత్రమే మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. మన యొక్క శక్తి సామర్థ్యము కానీ, మన బలము కానీ, మన తెలివి కానీ ఏది కూడా అక్కడ మనకు అది పనిచేయదు. మనకు దేవుని యొక్క సహాయము మాత్రమే, దేవుని యొక్క శక్తి మాత్రమే పనిచేసి మనం నిలబెట్టే విధముగా ఉంటుంది. అదే విధంగా మనం చూసినట్లయితే ప్రతి దినము కూడా మనము దేవునితో సహవాసము చేసినప్పుడు మాత్రమే, దేవునితో మనము కమ్యూనికేట్ చేసినప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవునితో మన యొక్క సహవాసము ఆయనతో ఉన్నప్పుడు మాత్రమే ఆయన ఏ విధముగా మనల్ని బలపరుస్తాడు, ఏ విధముగా మనకు సహాయం చేస్తాడు, ఆయన ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఆయన ప్రేమ ఎంత గొప్పదనే విషయాన్ని కూడా మనం తెలుసుకోగలుగుతాం. మనం వాక్యమును ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు, ఆయన సన్నిధిలో గడిపినప్పుడు మాత్రమే మనకు ఆ విషయాలన్నీ కూడా అర్థమవుతుంది. మనము ఏమాత్రం కూడా దేవునితో మనము సహవాసము గడపకుండా, దేవునితో మనము ప్రార్థించకుండా ఉన్నట్లయితే మనము ఆ కష్టాలను, ఆ యొక్క శ్రమలను ఏమాత్రం కూడా మనం తట్టుకోలేము. ఆ శ్రమలలో మనం అక్కడే ఆగిపోవడం కానీ, అక్కడే మనము పడిపోవడం కానీ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా అపవాది ఆ యొక్క కష్ట
కష్టకాలంలో, ఆ శ్రమ కాలంలో అపవాది ఇంకెంతగానో మనల్ని పడవేయడానికి దాని యొక్క అగ్ని బాణంలో మన మీద వేస్తూనే ఉంటుంది. కాబట్టి అపవాది యొక్క అగ్ని బాణాలను మనం ఎదుర్కొన్నప్పుడు వాటిని ఆర్పాలని, శక్తిమంతులు అవ్వాలంటే మనము ప్రతి దినము కూడా పరిశుద్ధాత్మ దేవుని సహాయము మనం కోరుకున్నప్పుడు మాత్రమే అది మనము జయించగలుగుతాం. అపవాది మనలను పడవేయాలని చెప్పేసి ఎన్నో విధాలుగా ప్రయత్నాలు చేస్తూ, ఎన్నో విధాలుగా మన యొక్క విశ్వాస యాత్రలో మనం ఆగిపోవాలని, మనం విశ్వాసంలో అక్కడే ఉండిపోవాలని, దేవుడిచ్చే గొప్పనైన ఆశీర్వాదం మనం పొందుకోకుండా ఉండాలని అది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తున్నప్పుడు మనం పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో మనం గడిపినప్పుడు మాత్రమే, పరిశుద్ధాత్మ దేవునితో మనం సహవాసం చేసినప్పుడు మాత్రమే, ప్రతి దినము మనము వాక్యంను ధ్యానిస్తూ, మనం ప్రార్థిస్తూ దేవుని సన్నిధిలో మనం నిలబడ్డప్పుడు మాత్రమే ఆ కష్టకాలం గుండా మనం వెళ్తున్నప్పుడు మనం నిలబడగలుగుతాం. ఆ కష్టకాలంలో దేవుడు మన చేయిని ఎప్పుడు కూడా ఆయన విడనాడడు. మనం కృంగిపోతున్నప్పుడు, మనం ఆ యొక్క కష్టాల గుండా వెళ్తూ మనము కృంగిపోతూ, మనం కృషించిపోతున్నప్పుడు దేవుడు ఏమాత్రం కూడా మన చేయి విడబడు. ఆయన మనల్ని ఎప్పుడు కూడా విడబడు, ఎడబాయకుండా ఆయన మనల్ని కాపాడే దేవుడు. కాబట్టి ఆయన మన చేయిని విడవకుండా మనల్ని బలపరుస్తాడు. ఆ కష్టాలలో మనల్ని స్థిరపరుస్తాడు. ఆ కష్టాలలో మనకు తోడుగా ఉంటాడు, మనకు సహాయము చేస్తూ ఉంటాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎటువంటి కష్టం గుండా వెళ్తున్నా, ఎటువంటి శ్రమల గుండా వెళ్తున్నా, ఎంత భయంకరమైన పరిస్థితులు ఎదురవుతున్నా మనము దేవుని యొక్క సహాయంని కోరుకోవాలనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆ కొంతకాలము శ్రమ మాత్రమే, మనకు కలిగే శ్రమలు, మనకు కలిగే వేదనలు, మనకు కలిగేటువంటి భయంకరమైన పరిస్థితులు అవి కొంతకాలము మాత్రమే దేవుడు మన జీవితంలో అలౌ చేస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మనం లాస్ట్ టైం మనం దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనకు తెలియపరిచిన విషయం ఏంటంటే, మనం ఎంతవరకు సహించగలుగుతామో అంతవరకు మాత్రమే మనకి శోధనని అలౌ చేస్తాడు. అదే విధముగా మన శ్రమకాలము, మనకు శ్రమల గుండా కొంతకాలం మాత్రమే తీసుకెళ్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మనల్ని ఏమాత్రం కూడా ఆయన విడువడు, ఆయన ఎడబాయుడు, ఆయన ప్రేమ గొప్పది, ఆయన ప్రేమ ఎంతో లోతైనది. మనం తెలుసుకోవాలంటే వాక్యము ద్వారా మాత్రమే మనం తెలుసుకోగలుగుతాం. ఆయన ప్రేమ ఎంత బలమైనదని, ఆయన ప్రేమ ఎంత మంచిదని, ఆయన మంచివాడని, ఆయన మనకు సహాయం చేసే దేవుడని, మనం ఆ విధంగా ఆయన కృంగిపోతూ ఉంటే ఆయన ఏమాత్రం కూడా చూడడని విషయాన్ని కూడా మనము ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మనము తెలుసుకోగలుగుతాం. మనం ఆయనతో సహవాసం చేయకపోతే మనము దేవుడు కఠినుడు అనుకోవడానికి కూడా ఛాన్స్ ఉంటుంది. దేవుడు మనల్ని శిక్షిస్తున్నాడు అనుకుంటాం, కానీ ఆయన మనల్ని శిక్షిస్తాడు, కానీ ఆయనను మనల్ని సరిచేయడానికి మాత్రమే ఆయన శిక్షించి ఆయన మనల్ని సరిచేస్తాడు. కానీ ఆయన ఏమాత్రం కూడా కఠినుడు కాదనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఆయన గొప్పనైన ప్రేమ కలిగిన వాడని, ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ మనకు దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి ఆ కష్టకాలం గుండా, ఆ కష్టాలలో, శ్రమలలో మన విశ్వాసాన్ని బలపరచడానికి, మన యొక్క దేవుని మీద ఆధారపడడానికి మాత్రమే ఆ కష్టాలను మన జీవితంలో దేవుడు అలౌ చేస్తున్నప్పుడు మనం ఏ మాత్రం కూడా కృంగిపోకుండా, ఆ కష్టాల వైపు చూడకుండా, మన దేవుని సహాయము కోరుతూ ఆయనతో సహవాసం చేస్తూ ముందుకెళ్తున్నప్పుడు ఆ కష్టకాలం అయిపోయిన తర్వాత, ఆ శ్రమ కాలం అయిపోయిన తర్వాత, ఆ కాలము గడిచిన తర్వాత దేవుడు తానే మిమ్మును పూర్ణులుగా చేసి ఆయనే స్వయముగా మన కోసం వచ్చి ఆయనే మనల్ని పూర్ణులుగా చేస్తాడంట. విశ్వాసంలో మనల్ని బలపరుస్తాడు, విశ్వాసంలో పూర్ణులుగా చేస్తాడు. విశ్వాసంలో ఏమాత్రం పడిపోకుండా, మనం అటు ఇటు కొట్టుకొని పోకుండా, ఆయన సన్నిధి నుండి మనము వెళ్ళిపోకుండా, ఆయన సన్నిధికి దూరం అవ్వకుండా ఆయనను మనల్ని పరిపూర్ణంగా చేస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అదే విధముగా మనల్ని స్థిరపరుస్తాడనే విషయాన్ని కూడా తెలియపరుస్తున్నాడు. మనము కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, మన కన్నీళ్ళ గుండా వెళ్తున్నప్పుడు, మనం అటు ఇటు కొట్టుకొని పోతున్న సమయాలలో ఆ సమయం అయిపోయిన తర్వాత మనల్ని దేవుడు స్థిరపరుస్తాడంట. మనల్ని విశ్వాసంలో దేవుడు మనల్ని స్థిరపరుస్తాడు. మన యొక్క జీవితంలో మన మంచి సెటిల్మెంట్ని ఇచ్చి మనల్ని స్థిరపరుస్తాడు. మనకు కావలసిన ఆశీర్వాదాన్ని ఇచ్చి మనకు స్థిరపరుస్తాడు అనే విషయాన్ని కూడా ఇక్కడ తెలియపరుస్తున్నాడు. మన ఆశీర్వాదాన్ని అపవాది
ఏ మాత్రం కూడా దొంగలించలేని విధముగా మనకు స్థిరమైన ఆశీర్వాదాలను ఆయన ఇస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. స్థిరమైనటువంటి పరిపూర్ణమైన విశ్వాసాన్ని మనకు దయచేస్తాడు. అదేవిధంగా స్థిరమైన విశ్వాసాన్ని, విశ్వాసంలో ఏమాత్రం అటు ఇటు పడిపోకుండా స్థిరమైన విశ్వాసాన్ని మనకు ఇస్తాడనే విషయాన్ని కూడా మనకి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా మనల్ని బలపరుస్తాడనే విషయాన్ని కూడా మనకు తెలియపరుస్తున్నాడు. మనం కృంగిన సమయంలో, మన కష్టాలలో, మనము బలహీనమైన సమయాలలో ఆయన బలాన్నిచ్చి మనల్ని ఆయన బలపరుస్తాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఈ సమయంలో దేవుడు నన్ను ఎంతగానో ప్రేరేపించి ఈ వాక్యం ద్వారా మాట్లాడకు మీ ముందు నిలబెట్టి ఉండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. ఎటువంటి కష్టాల గుండా, ఎటువంటి శ్రమల గుండా మనం వెళ్తున్న ఆ కాలము ఎక్కువ కాలము కాదనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. మనం ఆ కష్టాల గుండా వెళ్తున్నప్పుడు ఈ కష్టాలు ఇంకా మనకు అయిపోవట్లేదు, ఇంకా ఈ కష్టాలు ఈ విధంగానే ఉన్నాయని మనం బాధపడుతూ ఉంటాం. కానీ దేవుడు తెలియపరిచిన విషయం ఏంటంటే ఆ కాలము కొద్ది కాలం అనే విషయాన్ని కూడా దేవుడు తెలియపరుస్తున్నాడు. అదేవిధంగా తానే దిగి వచ్చి మనల్ని స్థిరపరిచి మనల్ని పరిపూర్ణులుగా చేసి మనల్ని బలపరచడం అనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఏమాత్రం కూడా మనము కృంగిపోకుండా, ఏమాత్రం కూడా ఆ యొక్క కష్టాలలో మనం కొట్టుకొని పోకుండా మనం విశ్వాసంలో స్థిరపరిచి, ఆశీర్వాదంలో స్థిరపరిచి, అపవాది ఏమాత్రం కూడా మనలను చూసి అది సిగ్గుపడే విధముగా మనల్ని ఆశీర్వదించి నిలబెడతాడనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మన యొక్క సొంత శక్తితో కానీ, మన శక్తితో కానీ, మన యొక్క సామర్థ్యంతో కానీ ఈ యొక్క కష్టకాలంని మనము జయించలేము, ఈ యొక్క శ్రమ కాలంని మనము జయించలేము. కానీ ఆయన సామర్థ్యముతో మాత్రమే, ఆయన అభిషేకముతో మాత్రమే, ఆయన యొక్క బలముతో మాత్రమే మనము ఈ యొక్క కష్టకాలాన్ని మనము విజయంగా ముందుకెళ్తామనే విషయాన్ని కూడా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. ఆయన వాక్యము మనం ధ్యానించినప్పుడు మాత్రమే, ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే ఆయన కృప మన ఎడల ఎంత విస్తారంగా ఉన్నదనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఆయన ప్రేమ మన ఎడల ఎంత గొప్పగా ఉన్నదనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతాం. ఆయన ఎంత మనల్ని ప్రేమిస్తున్నాడు అనే విషయాన్ని కూడా మనము తెలుసుకోగలుగుతాం. మన చేయి ఎప్పుడు కూడా విడువడనే విషయాన్ని కూడా మనము ఆయన వాక్యంతో ధ్యానించినప్పుడు, ఆయనతో సహవాసం చేసినప్పుడు మాత్రమే మనకు అర్థమవుతుంది. కాబట్టి మనకు శ్రమ కాలంలో, మన కష్టకాలాలలో మనము ఆయన దగ్గరికి పరిగెత్తాలా, ఆయన దగ్గరికే మనం పరిగెత్తాలా. హల్లెలూయా. మనకు సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య తీసుకొని మనము దేవుని యొక్క సన్నిధికే మనం పరిగెత్తినప్పుడు ఆయన మనకు సమస్యలకు పరిష్కారం ఇచ్చే దేవుడని ఆయన తెలియపరుస్తున్నాడు. మనము ఆ యొక్క సమస్య గుండా వెళ్తూ మనము కృంగిపోతున్నట్లయితే మనల్ని లేవనెత్తుతాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, దేవుడు గొప్ప కార్యాలు చేసే శక్తిమంతుడు. ఆయన తప్పకుండా ఆ యొక్క శ్రమకాలము తర్వాత ఆయనే దిగి వచ్చి మనల్ని సంపూర్ణులుగా విశ్వాసంలో మనల్ని స్థిరపరిచి, మనల్ని బలపరిచి, మనకు ఆశీర్వదించి, స్థిరమైన ఆశీర్వాదాన్ని మనకిచ్చి, స్థిరమైనటువంటి ఆశీర్వాదముతో మనల్ని నిలబెట్టి, ఆయనకు బలమైన సాక్షులుగా మనల్ని నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరముగా నిలబెడతాడనే విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు తెలియపరుస్తున్నాడు. కాబట్టి మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో నాకైతే తెలియదు, కానీ పరిశుద్ధాత్మ దేవునికి సమస్తము తెలుసు. కాబట్టి ఈ సమయంలో దేవుడు మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నీ కష్టాల గుండా ఆయన నిన్ను విడువను, ఎడపాయనని ఆయన తెలియపరుస్తున్నాడు. నీ చేయిని ఏమాత్రం కూడా విడవకుండా, నీ కృంగిన సమయంలో, నువ్వు కృంగుతున్న ఆ సమయాన్ని ఆయన నిన్ను లేవనెత్తి స్థిరపరిచి బలపరుస్తాడనే విషయాన్ని కూడా ఆయన తెలియపరుస్తుండగా ఆయనకే మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ప్రార్థించుకుందాం.
థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ ఫాదర్. గొప్ప దేవ, అద్భుతకరుడా, ఆశ్చర్యకరుడా, అద్భుతాలు చేయు దేవా, నీకే వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాను రాజా. నీవిచ్చిన వాక్కును బట్టి వందనములు రాజా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరిచినందుకు వందనములు రాజా. నీ వాక్యము ద్వారా మమ్మల్ని ఆదరించినందుకు వందనములు రాజా. నువ్వెంత మంచి దేవుడవని, నువ్వెంత గొప్ప దేవుడవని, నువ్వెంత కృపామయుడవని రాజా మాకు వాక్యము ద్వారా తెలియపరిచినందుకు వందనములు రాజా. నీవే స్వయముగా వచ్చి మమ్మల్ని పరిపూర్ణులుగా చేసి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి మమ్మల్ని నిలబెట్టే దేవుడు అని మీరు తెలియపరిచిన విధానం బట్టి వందనాలు యేసయ్యా. ఈ సమయంలో రాజా ఏ బిడ్డ అయితే రాజా, నీ బిడ్డలు ఎవరైతే రాజా ఈ వాక్యంను వాచ్ చేస్తున్నారో, ఈ వాక్యంలో నైనా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో, ఏ బిడ్డలైతే తర్వాత నైనా ఈ వాక్యంని నైనా ఏ సమయంలోనైనా వారు నైనా ఈ వాక్యాన్ని నైనా ధ్యానిస్తుండగా, వారు ఏకీభవిస్తుండగా, ప్రార్థనలో ఏకీభవిస్తుండగా రాజా వారిని మీరు దర్శించండి మై లార్డ్. వారి ప్రతి పరిస్థితులను ఎరిగి ఉన్న దేవుడవు రాజా. ఎటువంటి పరిస్థితుల గుండా నీ బిడ్డలు వెళ్తున్నారో సమస్తము ఎరిగి ఉన్న దేవుడవు. హల్లెలూయా. మైటీ లార్డ్, మైటీ లార్డ్ యేసయ్యా, ఇప్పుడే నీ బిడ్డలను తాకండి మై లార్డ్. పరిశుద్ధాత్ముడా, నీ అభిషేకంతో వారిని నింపండి పరిశుద్ధాత్ముడా. ఇదిగో మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, దేవుని యొక్క ఆత్మ, దేవుని యొక్క శక్తి నిన్ను తాకుచుండగా ఆయన నిన్ను శక్తిమంతునిగా చేయుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీవు కృంగిన ఈ సమయంలో నీ చేయిని పట్టుకుంటున్నాడు. హల్లెలూయా. నీ చేయిని విడిచిపెట్టట్లేదు. హల్లెలూయా. నీవు కష్టాలలో వెళ్తుండగా, శ్రమల గుండా వెళ్తుండగా, నువ్వు కృంగిపోయిన పరిస్థితిలో నువ్వు పడుకొని ఉంటుండగా నీ చేయిని పట్టుకుంటున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మై డియర్ బ్రదర్, మై డియర్ సిస్టర్, నీ చేయి పట్టుకొని నిన్ను లేవనెత్తుచున్నాడు. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. నిన్ను అభిషేకముతో నింపుతున్నాడు, నిన్ను బలపరుస్తున్నాడు, నిన్ను స్థిరపరుస్తున్నాడు. నువ్వు ఏ మాత్రం కూడా ఇక ఆ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు నువ్వు ఏ మాత్రము పడిపోకుండా నిన్ను లేవనెత్తుచున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్ యేసయ్యా. నీ బిడ్డలను బలపరుస్తున్నందుకు వందనములు, నీ బిడ్డలకు ఆశీర్వాదం ఇస్తున్నందుకు వందనములు. హల్లెలూయా. మైటీ లార్డ్, మైటీ లార్డ్, మైటీ లార్డ్. హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్, హోలీ స్పిరిట్. ప్రతి బలహీనత నుంచి ఆయన విడుదల కలగజేస్తున్నాడు యేసు నామములో. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో ఐ రిలీజ్ ద పవర్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ జీసస్. ప్రతి బలహీనత నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో కాలిపోవును గాక యేసు నామంలో. మైటీ లార్డ్, మైటీ లార్డ్. నీ బిడ్డలు ఏ పరిస్థితుల గుండా వెళ్తున్నారో మై లార్డ్, ఎటువంటి భయంకరమైన పరిస్థితుల గుండా వెళ్తున్నారో ఆ పరిస్థితులలో మీరు తోడుగా ఉంటున్న దేవుడవు. హల్లెలూయా. వారిని చేయి విడవకుండా వారిని పట్టుకుంటున్న దేవుడవు. రిబలరబరియాందర కలరబరబాబ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసు నామంలో, యేసు నామంలో ప్రతి బలహీనత కాలిపోవును గాక యేసు నామంలో. అపవాది వేసే అగ్ని బారాలన్నీ కాలిపోవును గాక. రిబలరబరియాందర కలరబరబ షందర కలరబ. అపవాది తీసుకొచ్చిన బలంగా ఆ యొక్క బాణములన్నీ కూడా యేసు నామంలో, యేసు నామంలో ఆరిపోవును గాక. రిబలరబరబ. ప్రతి బలహీనత యేసు నామంలో, యేసు నామంలో విడిచిపెట్టి బయటికి పొమ్మని ఆజ్ఞాపిస్తున్నాను. రిబ్బందర కలరబరబరబ రిక్కలరబరబరబ షందరి అందరి కల్లరి ఎల్లరబ. విడుదల 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 విడుదల. ప్రతి బిడకు విడుదల విడుదల. ఏ బిడ అయితే ఈ ప్రార్థనలో ఏకీభవిస్తుండగానే వారి పరిస్థితులన్నీ మారిపోవాలి యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో. వారు లేపబడాలా. రిబలరబరబరబ. ముందుకు నడిపించబడాలా యేసు నామంలో. అరబరబరబ షందరి అందరి అందరబ. అపవాది ఆపాలని, అక్కడే ఉంచాలని, వారు కృంగిపోయిన స్థితిలో ఉండాలని అది ఎంతగానో ప్లాన్ చేస్తుండగా దాని యొక్క శక్తులని కాలిపోవును గాక యేసు నామంలో, యేసు నామంలో, యేసు నామంలో. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ బిడ్డలను బలపరుస్తున్నందుకు వందనములు, నీ బిడ్డలను స్థిరపరుస్తున్నందుకు వందనములు, వారి కష్టాలలో తోడు నీడగా ఉంటున్నందుకు వందనములు. హల్లెలూయా. వారి చేయిని విడిచిపెట్టకుండా మీరు పట్టుకున్నందుకు వందనములు. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యేసయ్యా, వారి కుటుంబాలను బ్లెస్ చేయండి మై లార్డ్. కుటుంబ సభ్యులను బ్లెస్ చేయండి మై లార్డ్. వారి కుటుంబాలలో ఉన్న ప్రతి ఒక్కరికి నేను మంచి ఆరోగ్యం, బలము, శక్తి కలుగును గాక యేసు నామంలో. ఆమేన్. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. నీ వాక్యము చేత వారిని బలపరుస్తున్నందుకు రాజా, నీ ప్రేమను వెల్లడిపరుస్తున్నందుకు వందనములు రాజా. నీవెంత మంచి దేవుడవని నైనా, నీ బిడ్డలను ఏమాత్రం కూడా విడువవని ఎడబాయని దేవుడవని రాజా నీవు తెలియపరిచిన విధానం బట్టి వందనములు చెల్లిస్తూ రాజా ప్రతి ఒక్క బిడ్డని నైనా మీరు దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో
ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఇటు శ్రేష్టమైన సమయంలో దేవుడిచ్చిన ప్రేరేపణను బట్టి వాక్యం ద్వారా నేను మేము ఎందుకు వచ్చి ఉన్నాను. మన దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు మంచివాడు, ప్రేమ కలిగిన దేవుడు, మన పరిస్థితిలో తోడుగా ఉండే దేవుడు. ఏమాత్రం కూడా కృంగిపోకుండా ఆ యొక్క కష్టములలో, ఆ యొక్క శ్రమలలో మనం నిలబడ్డప్పుడు ఆయన సహాయము మనం కోరుకున్నప్పుడు ఆయన మనకి సహాయం చేసి మనల్ని నిలబెట్టి బలపరిచి ఆయన మనల్ని స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్కి మీరు కనెక్ట్ అయి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు నా యొక్క యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ యొక్క మెసేజ్ని అనేకులకు షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క వాక్యము ద్వారా వాళ్ళు బలపరచబడతారు. వారి యొక్క కష్టాలలో, వారి కన్నీళ్ళలో వారు ఎంతగానో ఆదరించబడతారు. కాబట్టి మీరు తప్పకుండా ఈ యొక్క మెసేజ్ని షేర్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు అనేకులకు ఈ యొక్క మెసేజ్ని షేర్ చేసి అదేవిధంగా వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకునే విధముగా మీరు వారిని ఎంకరేజ్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను. మీరు నా యొక్క ఛానల్కి మీరు కనెక్ట్ అయి ఉండండి. దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించినప్పుడల్లా నేను మీ ముందుకు వాక్యము ద్వారా మీ ముందుకు నేను వస్తాను. కాబట్టి మీరు తప్పకుండా నా యొక్క ఛానల్ని మీరు కనెక్ట్ అయి ఉండవలసిందిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. In Jesus' mighty name, Amen.